హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో, ఈరోజైతే మన వీడియోలో దొండకాయ తాలింపు ఈజీగా అండ్ సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. సో, మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో, నేనైతే ఇక్కడ మట్టి కుండలో అయితే చేయబోతున్నానండి. అంటే మట్టి పాత్రలో. సో, దీనివల్ల మనకి ఫ్రై అనేది బాగా టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట. సో, ఫ్రైస్ ఏవైనా కూడా మనం మట్టి కుండల్లో కానీ చేసుకుంటే మనకి వాటి నుంచి అది వాటర్ అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు వేయించబడలేదనమాట. సో, తొందరగా అయితే రెసిపీస్ అయిపోతాయి. సో, దానివల్ల మట్టి కుండలో అయితే చేస్తున్నాను. సో, ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. అంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసేసుకొని దాంట్లోకి కొన్ని ఎండుమిర్చి, కొన్ని తెల్లగడ్డలు స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. సో, మనకి తెల్లగడ్డలు వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా అయితే వేయించుకోవాలి. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంతసేపు అయితే వేయించుకోవాలండి. సో, ఇవి కొంచెం ఫాస్ట్‌గా వేగాలంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం కొంచెం దీంట్లోకి కల్లుప్పే యాడ్ చేస్తున్నాను. సో, మనకి ఫ్రై అంతా అయిపోయే లోపల ఈ కల్లుప్పు అయితే కరిగిపోతుంది. అందుకే నేను ఇదైతే యాడ్ చేస్తున్నాననమాట. సో, ఫ్రై ఎండింగ్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కల్లుప్పు వేసిన తర్వాత కొంతసేపు వేయించుకుంటే మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతుందండి. సో, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మంచి కలర్ వస్తుంది. మనకి మంచి హెల్త్ కూడా వస్తుందనమాట. దొండకాయలైతే తీసుకొని బాగా కొంచెం ఉప్పేసేసి కడిగేసుకుంటే మనకి జిడ్డు అనేది రాదండి. ఇలాగా రౌండ్ రౌండ్‌గా కట్ చేసుకుంటే సన్నగా దొండకాయలనేవి బాగా వేగుతాయనమాట. కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకెందుకో ఇలాగ రౌండ్‌గా కట్ చేయడమే ఇష్టం అనమాట. అందుకే ఇలాగే కట్ చేసేసాను. సో, కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో, దీంట్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే మనకి ఫ్రై అనేది టేస్ట్ మారిపోతుందనమాట. సో, అందుకని నేను అంత లైక్ చేయను. సో, నా చిన్నప్పుడైతే దొండకాయలు ఎక్కువ తింటే మందబుద్ధి వచ్చేస్తుంది, చదువు బాగా రాదని భయపెట్టేవాళ్ళు. కాకపోతే నాకైతే చాలా ఇష్టమండి దొండకాయలు. అందరికీ దాదాపు ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఈ దొండకాయల్లో విటమిన్ సి అయితే బాగా ఉంటుందండి. అండ్ విటమిన్ ఏ, బి12 ఇలాగా రకరకాల విటమిన్స్ అనేవి దీంట్లో పుష్కలంగా ఉంటాయి. సో, ఫైబర్ కూడా బావుంటుంది. సో, అందరూ ఈజీగా తినొచ్చనమాట. అండ్ ఈ దొండకాయలు తింటే మందబుద్ధి అంటారా? నేనైతే ఇవే తింటూ తింటూ పెరిగాను. నేనైతే ఇప్పటికీ ఫస్ట్ క్లాసేనండి. అంటే చదువు విషయంలో మాత్రం ఏం భయం లేదనమాట. సో, అంతేం భయపడలేదు. సో, అదెందుకు పేరొచ్చిందో నాకు తెలీదు కానీ ఇవి తింటే మాత్రం ఏం ప్రాబ్లమ్ అయితే రాదు. సో, అందరూ ఈజీగా చేసేసుకొని తినేయొచ్చు. అండ్ మనకి ఫ్రై అనేది మట్టి కుండలో కాబట్టి అవి నీళ్లు కూడా తొందరగా పీల్చేసుకొని మనకి ఫ్రై అనేది ఇలాగ గట్టి పడిపోతుంది. అలా గట్టిపడిన తర్వాత దాంట్లోకి పప్పుల పొడి కానీ లేకపోతే వేరుశనగ పప్పుల పొడి కానీ వేసేసుకోవచ్చు. సో, పప్పుల పొడి ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. దానికి సాయిపప్పు, తెల్లగడ్డలు, ఉప్పు, కొన్ని ఎండుమిర్చి వేసేసి మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఆ పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్‌లో వేరుశనగ పప్పును కూడా ఏసుకొని చేసుకోవచ్చండి. సో, ఆ పొడేస్తే మనకి ఇవి నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం మనకి ఫ్రైలాగా తయారవుతుందనమాట. సో, ఫైనల్‌గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే దొండకాయ ఫ్రై అయితే రెడీ అండి. ఇది మనం సైడ్ డిష్ గాను చపాతీలోకి దేంట్లో అయినా తినొచ్చనమాట. అండ్ ఇదైతే పప్పుకి సైడ్‌గా అన్నంలోకి చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేసేయండి. సో, మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.